మీకు తెలుసా రాధారాణి పేరు శ్రీమద్ భాగవతంలో ఎందుకు లేదు? రాధారాణి పేరు లేనప్పుడు రాధాకృష్ణులను ఎందుకు పూజిస్తారు? రాధే రాధే బ్రహ్మ వైవర్త పురాణంలో ఇలా ఉంది. శ్రీ సుఖదేవ గోస్వామి రాధారాణి నామాన్ని పలకగానే సుఖదేవ గోస్వామి ట్రాన్స్ సమాధిలోకి వెళ్తారు. పరీక్షిత్ మహారాజుకి ఉన్న సమయం 7 రోజులు మాత్రమే. కావున రాధారాణి నామాన్ని శ్రీ సుఖదేవ గోస్వామి కావాలనే పలకలేదు. బృహత్ భాగవత అమృత పురాణంలో ఇలా ఉంది. రాధారాణి నామాన్ని పలకగానే శ్రీ సుఖదేవ గోస్వామి సమాధిలోకి వెళ్తారు అని తెలిసి రాధారాణి నామాన్ని పలకలేదు. కానీ శ్రీమతి రాధారాణి పేరుని ఇండైరెక్ట్గా చెప్పారు శ్రీ సుఖదేవ గోస్వామి. స్కంద పురాణంలో ఇలా ఉంది. శ్రీ సుఖదేవ గోస్వామి భూలోకానికి వచ్చే ముందు శ్రీమద్ భాగవతం చెప్తున్నప్పుడు మీరు నా పేరు చెప్పకండి అని చెప్పారు గోలక ధామ్లో. మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. జై శ్రీ రాధే.